ఎలా ఉన్నారు? ఇదేంటో తెలుసా? పాలైస్ అండి. మా చిన్నప్పుడు ఒక ₹10 ఎక్స్ట్రా ఇస్తే ఈ ఐస్ ఇచ్చేవారండి. ఈ ఐస్ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈ ఐస్ని ఇప్పుడు మన ఇంట్లో ప్రిపేర్ చేసి మన పిల్లలకి పెడదామా? అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఈ నెయ్యిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ సేమియా పుల్లల్ని యాడ్ చేసుకున్నానండి. ఈ సేమియా పుల్లల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని సేమియా పుల్లలు ఇలా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ చాలా బాగుంటుందండి. పుల్లలు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పాలు యాడ్ చేసుకోండి. ఈ పాలు బాగా చిక్కగా ఉంటేనే ఈ సేమియా ఐస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. పుల్లలు ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ పుల్లలు బాగా ఉడికే వరకు ఇలా ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ పుల్లలు మొత్తం బాగా ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం దీనిలోకి చిక్కదనం కోసం కార్న్ఫ్లోర్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుని దానిలో కొద్దిగా కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా కలిపేసుకోవాలండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే కొద్దిగా గోధుమ పిండిని ఫ్రై చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ సేమియా ఐస్ రెసిపీని మన సబ్స్క్రైబర్ ఒకరు చేయమని అడిగారండి. వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఈ రెసిపీ రిక్వెస్ట్ చేసినందుకు. ఈ పాలు ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోంచి కొద్దిగా సేమియా పుల్లలు తీసుకుని చెక్ చేసుకోండి. ఈ పుల్లలు మరీ సాఫ్ట్గా కాదు, అలాగని మరీ గట్టిగా కాదు. ఇలా ప్రెస్ చేస్తే ఇలా 2 పీసెస్గా అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కలిపించుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిల్క్ని యాడ్ చేసేసుకోండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసినప్పుడు ఎప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకుని బాగా ఇలా చిక్కబడే వరకు కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో చిక్కబడిన తర్వాత మనం దీనిలోకి కొద్దిగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇలా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఐస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలోకి స్వీట్నెస్ కోసం కొద్దిగా పంచదారని యాడ్ చేసుకుని పంచదార కరిగే వరకు బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత ఇలా చిక్కబడుతుంది. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని దీనిలో కొద్దిగా ఇలా మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుంటున్నానండి. మిల్క్ మేడ్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఐస్కి మరింత టేస్ట్ పెరుగుతుంది కాబట్టి నేను కొద్దిగా మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుని దీనిలో బాగా కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు మన ఇంట్లో వాడుకునే టీ గ్లాసులు ఉంటాయి కదా, దానిలోకి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సేమియా పాలని యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా ఫిల్ చేసేసుకున్న తర్వాత సిల్వర్ పేపర్తో ఇలా కవర్ చేసేయండి. మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోతే ఒక కవర్తో అయినా సరే ఇలా మొత్తాన్ని కవర్ చేసేసుకుని దీనిపైన కొద్దిగా ఇలా హోల్డ్ చేసుకుని ఐస్ పుల్లల్ని యాడ్ చేసేసుకోండి. ఈ గ్లాసులు తీసుకెళ్ళి 6 to 7 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 7 అవర్స్ తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో తీసుకుని పైన పెట్టిన సిల్వర్ పేపర్ని తీసేసుకుని ఇలా ఒకసారి వాటర్లో డిప్ చేసుకుని కాసేపు అలా ఉంచితే ఈ ఐస్ అనేది గ్లాస్ నుండి సెపరేట్ అయిపోతుందండి. ఒకసారి ఇలా నెమ్మదిగా టర్న్ చేసేసుకుని ఈ ఐస్ని పైకి రిమూవ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా ఐస్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసారు కదా. అయితే ఈ సమ్మర్లో మీరు కూడా మీ పిల్లలకి ఇలా సేమియా ఐస్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తినేస్తారు. బయట కొనే ఐస్లతో కంపేర్ చేసుకుంటే చాలా హెల్దీ అయిన ఐస్ కూడానండి. నా వీడియో మీకు నచ్చిందా? అయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.